మరి ఢిల్లీ సార్ గారు మరి ఆ రోజు చెప్పినప్పుడు వినింటే 6వ తరగతి 10వ తరగతి ఇష్టానుసారం ఆడుకోవచ్చు. అన్ని రకాల ఆటలు వాళ్ళే నేర్పేవాళ్ళు. కానీ ఈరోజు ప్రతి ఆటకి డబ్బు. క్రికెట్ ఆడినా డబ్బు, చెస్ ఆడినా డబ్బు, ఏ ఆట తీసుకున్నా కూడా ప్రతి ఆటకి డబ్బుతో చేస్తున్నారు. మరి గ్రౌండ్లో పోయినామంటే ఉదయం 6 గంటలకి అందరూ ఉంటారు. చదువుకున్న చాలామంది ఆ టైంలో ఆడకుండా ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రౌండ్లో వాకింగ్ చేసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. తదుపరి శ్రీమతి లక్ష్మీ మేడం గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. వేదిక పైన ఉన్నటువంటి నాతోటి ఇంతకుముందు నాతో పాటు పనిచేసిన పెద్దలను, ఉపాధ్యాయులందరికీ, అలాగే అప్పుడు విద్యార్థులుగా ఉన్న 2000, 2001 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు. మీరందరూ చాలా పెద్దవాళ్ళు అయ్యారు. అప్పుడు చాలా చిన్నగా, నేను మొదట్లో ఈ స్కూల్ 2000 జూన్లో వచ్చినప్పుడు బహుశా నాది మొదటి బ్యాచ్ అనుకుంటాను. మీరందరూ అప్పుడు ఇప్పుడు ఫేస్లో చూస్తా అంటే గుర్తున్నాయి కానీ పేర్లు అయితే గుర్తులేవు. చాలామంది పేర్లు, చాలామంది ఫేస్లు అయితే బాగా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. అమ్మాయిలు కూడా బాగా పెద్దగా అయ్యారు. వాళ్ళు కూడా ఫేస్లు కొంచెం కనుక్కోవడం కష్టము. ఏమైతే ఏమి మీ అందరూ కూడా చాలా సంతోషంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. ఇంటికి వచ్చి మరీ పిలిచి తప్పకుండా రావాలి అని ఆహ్వానించడం జరిగింది. అందువల్ల మేము ఇక్కడికి వచ్చి మీ అందరి ఆనందాన్ని చూసి నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ స్కూల్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానము. ఎందుకంటే నేను కూడా ఇక్కడే చదువుకున్నాను కాబట్టి నాకు ఈ స్కూల్ విద్యార్థుల పట్ల, ఈ స్కూల్ పట్ల ఎనలేని అభిమానము. ఈ అభిమానంతో అప్పుడు మా టీచర్లు సార్ అన్నట్లుగా మా టీచర్లు మేమైతే ఏం సన్మానం చేయలేకపోయాము. ఇప్పుడు వాళ్ళు ఉన్నారో లేదో కూడా నేను బహుశా అందరూ చనిపోయారు అప్పుడు టీచర్లు, మా టీచర్లు అందరూ. ఇప్పుడు మీరందరూ కూడా మా గుర్తు పెట్టుకొని మమ్మల్ని అందరినీ ఈ వేదికపై మమ్మల్ని అందరినీ ఒక చోట కలిపి మీ అందరూ కూడా మమ్మల్ని అందరినీ ఈ విధంగా సన్మానింపదలుచుకున్నారు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు కూడా ఎలా అభివృద్ధి చెందారో మంచి ఆలోచనలతో ముందుకెళ్ళి అలాగే మీ బిడ్డలను కూడా మీరు మంచి దారిలో నడిపిస్తారని. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. అప్పుడు 10th క్లాస్ డీల్ చేసేటప్పుడు ఎవరన్నా ఏదైనా ప్రాబ్లం చేయలేకపోతే లేపు నిలబడితే నాకన్నా ఎత్తున్నారు పిల్లలు. వాళ్ళు పట్టుకొని కొట్టడానికి కూడా కొంచెం సంకోచం అయ్యేది. కానీ అట్లాగే దెబ్బలు పడేవి బాగానే. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా కొట్టలేము. 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్ పిల్లలు కూడా ఒక దెబ్బ కొట్టాలంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడు పిల్లలు మాత్రం బాగా అన్ని విధాలుగా అణిగి ఉండి అన్ని విషయాల్లో ఒక్క మాట కూడా ఎదురు చెప్పేవాళ్ళు కాదు. చాలా ఒబీడియంట్గా పిల్లలందరూ చదువుకున్నారు కాబట్టి మీరు ఈ స్థాయిలో ఉన్నారు. ఈ ఒబీడియన్స్ ఇప్పటి పిల్లల్లో లేదనేది చాలా ఇప్పుడు గమనిస్తున్న విషయము. మీ పిల్లలందరినీ కూడా మీరు చక్కగా చదివించుకొని మంచి విద్యార్థులుగా మీరు ఎలాగ అభివృద్ధి చెందారో మీ పిల్లలు కూడా అట్లాగే అభివృద్ధి పథంలో మీరు నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు. గౌరవ హెడ్ మాస్టర్ శ్రీ వీరన్న సార్ గారు, అలాగే అనంతపురం డివిజన్ డివైఈఓ బి శ్రీనివాసరావు సార్ గారు, మరి వేదికను అలంకరించినటువంటి 2000, 2001 బ్యాచ్ నా సహా ఉపాధ్యాయులకు అందరికీ నా మనస్ఫూర్తి నమస్కారాలు. ఈరోజు వచ్చినప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాను స్టేజ్ను. అబ్బాయిలను అయితే కనుక 2000, 2001 బ్యాచ్ అబ్బాయిలను గమనిస్తున్నాను. వాళ్ళ ఫేసులు టచ్లో ఉన్నాయి. చాలామంది చాలా దగ్గరగా ఉన్నారు. అలాగే అమ్మాయిలు అయితే ఎవరైనా గుర్తుపట్టలేకున్నాను. సో దగ్గర మనకు చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఈ కార్యక్రమం జరుపుకోవడం వల్ల ఆ ఫేస్ను ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. మీరైతే మా ఫేస్ను ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా ఫేసులు చేంజ్ అయ్యే అవకాశం లేవు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఫేసే చేంజ్ కావు. సో మరి ఈరోజు 2000, 2001 బ్యాచ్ విద్యార్థులు మమ్మల్ని అందరినీ ఒక వేదికపై చేర్చి మమ్మల్ని సన్మానం చేయదలుచుకోవడానికి
ఒక 2-3 రోజుల క్రితము మా ఇంటికి వచ్చారు. ఈ ముగ్గురు విద్యార్థులు. ముగ్గురులో వాళ్ళని అడిగి తెలుసుకుంటే కనుక 2 టీచర్లు, 1 కానిస్టేబుల్. అప్పుడు అనిపించింది నా మనసుకు, మన విద్యార్థులు మన దగ్గర చదువుకున్నటువంటి వారు మనం చేస్తున్నటువంటి విద్యలోనే ఉపాధ్యాయులుగా రావడము నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేశాను. అందులో కానిస్టేబుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, రాజశేఖర్ అనుకుంటాను, కానిస్టేబుల్ ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ కూడా నాకు తెలుసు, వాళ్ళ బ్రదర్ కూడా టీచరు. సో ఈ విధంగా చాలామంది విద్యార్థులు తమ తమ రంగాలలో స్థిరపడి ఉన్నారు. ఉదాహరణకు టీచర్లు అయితేనేమి, కానిస్టేబుల్స్ అయితేనేమి, సాఫ్ట్వేర్స్ అయితేనేమి, కొంతమంది సొంత బిజినెస్లో స్థిరపడ్డారు. అందరికీ ఉద్యోగాలు రావాలంటే కనుక కుదరదు. ఉద్యోగాలు నమ్ముకొని మనం చదువుకోకూడదు. మన టాలెంట్ని నమ్ముకొని ఏదైనా చేయగలము అనే సాంప్రదాయ పద్ధతులలో ఇప్పుడు చదువుకోవాలి. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు కావాలంటే కుదరదు. మీకు కూడా తెలుసు, చాలామంది బిజినెస్లో సెటిల్ అయినారు. సో దాన్ని కూడా నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇలాంటి సన్మానాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఒక గొప్ప విషయం ఏమంటే, నారాయణ సార్ చెప్పినట్లు మేము సన్మానించలేదు. దానికి ఇప్పుడు బాధపడాల్సిందే, అవకాశాలు లేవు. మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు మీకు మా ఆశీస్సులు. సో నేను 1996 అక్కడ నార్పల్లో ఫస్ట్ అపాయింట్మెంట్ చేయిందని కొంతమంది ఇలా చెప్పారు. అంటే అత్యున్నతమైనటువంటి చదువులు మా విద్యార్థుల యొక్క పిల్లలు చదివారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అనగానే ఒక ఎండి డాక్టర్ అంటే కనుక సామాన్యమైనటువంటి విషయం కాదు. చాలా సంతోషపడ్డాను ఆ విషయాలన్నీ. అక్కడ కూడా ఆ సందర్భంలో నేను అటెండ్ అయినటువంటి కార్యక్రమానికి నేను చాలా సంతోషించాను, చాలా గర్వపడ్డాను ఆ విద్యార్థులందరినీ చూసి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. 2000-2001 బ్యాచ్ అనే కాదు, నాకు ఈ స్కూల్తో విడదీయలేని బంధం ఉంది అని చెప్పక తప్పదు. ఐఆమ్ డిసైడ్. ఎందుకంటే ఈ పాఠశాలలో నేను 1996 రావడం జరిగింది. 93 నార్పల్లో వర్క్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. 96 నుంచి కంటిన్యూగా మధ్యలో ఒక 8 మంత్స్ గ్యాప్ ఉందేమో, కానీ ట్రాన్స్ఫర్లో మరి 8 మంత్స్ తర్వాత మళ్ళీ ప్రమోషన్ మీద మళ్ళీ ఇదే స్కూల్కి రావడము. అరౌండ్ 23 years I have done my duties in this institution. That is the greatness. That is the great number. Some teachers may be here like that. బట్ నాకు వరకు 23 సంవత్సరాలు అనేటువంటి పెద్ద వరం లాంటిది. ఈ స్కూల్కు నాకు విడదీయరాని బంధం ఉందని చెప్పుకోవడానికి ఇది ఒకటి. అలాగే నేను ఇదే ఊర్లోనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను, ఇక్కడే ఉన్నాను. నా సొంత ఊరు తాడపల్లి. ప్రస్తుతము నేను అనంతపూర్ టౌన్లో ఆర్ట్స్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ బాయ్స్ స్కూల్ న్యూ టౌన్లో ఇంగ్లీష్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో అక్కడ నా విద్యుత్ కర్మ అక్కడ నిర్వహిస్తున్నాను. నాకు ఇంకా కొన్ని సంవత్సరాలు మాత్రమే సర్వీస్ ఉంది. ఈ సర్వీస్ నాకు ఇంకా ఆయుష్టువంటి విధంగా నేను ఆనందపడుతున్నాను. సో ఇక్కడ ఆ విషయం కొన్ని విషయాలు చెప్పుకుంటూ, కానీ విద్యార్థులకు సంబంధించిన మాట్లాడుతున్నాను. పిల్లలు బయటికి పోతే తాగడానికి అమ్మాయిలైనా అబ్బాయిలైనా బయటికి పోతారు. అక్కడ హోటల్స్ ఉన్నాయండి, వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు కాదు. అక్కడికి వెళ్తే వాళ్ళు అట్లీస్ట్ కనుక రోడ్లో పడేవాళ్ళు. ఆ రోడ్లోకి పరిగెత్తుకుంటూ వస్తే కనుక బస్సులు, ఆటోలు అవన్నీ వాళ్ళకి తగిలి ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో అనేటువంటి ఒక బాధాకరమైనటువంటి సన్నివేశం. ఆ సందర్భంలో మేము అప్పుడు స్టాఫ్ మీటింగ్ వేసుకొని ఎట్లయినా కానీ వీళ్ళకు మంచినీళ్ళు తీసుకురావాలి, పైప్ లైన్, వాటర్ తేవడానికి అన్నీ చాలా సమస్యాత్మకంగా ఉందన్నమాట. డబ్బులు అందరూ వెచ్చించాలి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జీతాలు చాలా తక్కువ. ఆ సందర్భంలోనే మేము ఎవరైనా కానీ డొనార్ ఉంటే వాళ్ళ దగ్గర ఏమైందంటే ఎవరో ఒక డొనార్తో మనము కలెక్ట్ చేస్తామంటే అదెంతసేపు అని మాట్లాడడం జరిగింది. సరే అనుకున్నాము. అప్పట్లో ఉన్నటువంటి మాకు చంద్రకేశన్ అని ఊర్లో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి స్టాఫ్ మెంబర్స్ అంతా వెళ్ళి ఒక 10,000 రూపాయలు తీసుకొని వచ్చి వాటర్ పైప్ లైన్ వేయడానికి ప్రయత్నించాం. ఎక్కడ వేసామంటే మనము పైప్ లైన్ తీసుకొని వచ్చి జూనియర్ కాలేజ్ మీదుగా మనకి ఇక్కడికి ఈ మన సంప్లేకి వాటర్ తీసుకొని రావడం జరిగింది. ఆ వాటర్ వచ్చేసి 24 hours వస్తూ ఉన్నాయి. అంటే ఆ వాటర్ రావడం అనేటువంటి 24 hours వచ్చేటట్లుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుంచి పిల్లలకు నీరు లభించడం దొరికింది. పిల్లలు ఇక్కడే నీరు తాగడం చేయడం జరిగింది. అది ఆ స్టాఫ్, అప్పట్లో ఉన్నటువంటి స్టాఫ్ అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, అందరికీ ఈ క్రెడిట్
చెప్పినట్లు మంచి మంచి సాంప్రదాయాలను మనం కూడా భవిష్యత్తులో ఎక్కడైనా అవకాశాలు దొరికితే పులికి పుచ్చుకొని ముందుకు వచ్చి మీరు చేస్తూ ముందుకు పోవాలని, అలాగే మీ పిల్లలు దేశాన్ని తీర్చిదిద్దేలాగా మీరు వాళ్ళను తీర్చిదిద్దాలని నేను ఆశిస్తున్నాను. సో ఆహ్వానించి సభా వేదిక పైన ఆసీనుడు కాబడిన మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరన్న సార్ గారికి, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి, ఎంఈఓలకు, ఎంపీడీఓలకు, నా తోటి మిత్ర బృందానికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి పూర్వ విద్యార్థులు 2001 పూర్వ విద్యార్థులు వారి ఆహ్వానం మేరకు మరి మేము రావడం జరిగింది. వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పాఠశాల విద్యార్థులకు శుభాశీస్సులు. ముఖ్యంగా 4 రోజుల క్రితం మన భాష గారు, గంగాధర గారు సాయంత్రం 5:30-6 గంటలప్పుడు ఇంటికి ఆహ్వానానికి రావడం జరిగింది. అప్పట్లో నేను బయట ఉన్నాను. మా ఇంటి వారు ఫోన్ చేశారు, ఇట్లా వరకొండ నుంచి 2 ఉపాధ్యాయులు వచ్చారు అని నాకు ఫోన్ చేశారు. నేను ఒకటే చెప్పిన, వెడ్డింగ్ కార్డు వాళ్ళు తీసుకుని వచ్చింటే ఇప్పించుకుని నాకు ఫోన్ చేయమని చెప్పాను. వాళ్ళు ఆ విషయం చెప్పకుండా మళ్ళీ మేము ఎంతసేపు అయినా వస్తామని చెప్పి 8 గంటలకు వాళ్ళు రావడం జరిగింది. అది చాలా గ్రేట్గా నేను ఆహ్వానిస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన ఆహ్వాన పత్రిక చూసిన తర్వాత నాకు ఎంతో ఉత్సాహంగా నేను వాళ్ళని ఆహ్వానించాను. ముఖ్యంగా ఈరోజు మా తోటి బృందాన్ని ఆహ్వానించేటప్పుడు నేను రిటైర్డ్ కాబడిన రోజు ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఉరవకొండలో ఒక ఉత్సాహము, ఒక పండుగలాగా మన పాఠశాలలో జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి 10 సంవత్సరాల క్రితం మన పాఠశాల విద్యార్థి వాసు, కొద్దిగా పైకి లేవాలి, మహారాష్ట్రలో మా మనమరాలకు వెంట్రుకలు తీపించడానికి కొల్హాపూర్ వెళ్ళాం. ఆ వెంట్రుకలు తీసిన తర్వాత మేము మండపంలో ముందు మేమంతా ఒక 20 మంది బృందం అంతా కూర్చున్నాం. మా ఆఫీసర్లు, మా బంధువు అంతా కూడా. ఆ విద్యార్థి వాళ్ళ చెల్లెల పిల్లవాళ్ళకి వెంట్రుకలు తీర్చడానికి అక్కడ వచ్చారంట వాళ్ళు. బిఫోర్ 2 days మేము అరుగు పైన కూర్చోయింటే ఎలాగో గుర్తుపెట్టి వచ్చాడు. సార్ నమస్తే సార్, సిద్ధప్ప సార్ అన్నాడు. నాకు ఇంకా పట్టలేని సంతోషమైంది. మా బంధువులు మొత్తం ఉన్నారు అక్కడ, డిఫరెంట్ కేటగిరీ ఆఫీసర్స్, మా బంధువులంతా కూడా. ఏమిటి ఇక్కడ మీ శిష్యుడు కొల్హాపూర్ మహారాష్ట్రలో వచ్చి నీకు గుర్తు పట్టడం ఏమిటి అని అంటే నేను ఈ విషయం అంతా చెప్పాను. అబ్బాయి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొచ్చాడు, మా గురువు గారు, మా సారు అని చెప్పేసి. నాకు పట్టరాని సంతోషమైంది. కళ్ళలో ఉత్సాహమైనటువంటి కన్నీళ్ళు రావడం జరిగింది. అటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల యొక్క అనుసంధానం ఆ విధంగా ఉంటుంది. అదే కాకుండా ఇవాళ 2001 బ్యాచ్ స్టూడెంట్స్కి నా హృదయపూర్వక అభినందనలు. నెక్స్ట్ నా నుంచి 6 రోజుల్లో ఏమన్నా స్ట్రిక్ట్ అని భావించి కొద్దిగా ఏమైనా బాధ పెట్టింటే నేను క్షమాపణ సార్. మీరు ఆ రోజు మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టుకున్నా ఉండింటే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు సార్. ఇప్పుడుండే కాలంలో క్రమశిక్షణ అంటేనే ఒక అడ్రస్
భరోసా లేకుండా పోయింది సార్. ఆనాడు మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు క్రమశిక్షణతో మీకు ఇంతవరకు ఎదిగాం సార్. మేము మన్నించాలి సార్, మీ యొక్క మన్నిక వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. గ్రౌండ్లో ఉండేవాళ్ళు కాదు, బయట ఉండేవాళ్ళు కాదు. మరి జాసిన్ సార్ గారు శ్రీనివాస్ సార్ గారు వస్తేనే మరి నారాయణ సార్ గారు వస్తేనే ఇంకా అప్పటి రోజులే వేరు. మా 10th అయిపోయేవాళ్ళు అనమాట. రే టైగర్ వచ్చాడు గమ్మగా అయిపోయేవాళ్ళు. సార్ మాత్రం ఎవరికైతే రే రే అంటే కొట్టేది కంటే జస్ట్ మాటలతో భయపెట్టేవాళ్ళు. ఏ ఒక్కరికైతే కొట్టింది చూడలేదు. ఇంకా ఈరోజు చెప్పాలంటే సార్, మా ప్రియతమ భాషోపాధ్యాయులైనటువంటి శ్రీ రఫీక్ సార్ గారు హాజరు కాకపోయినందుకు మాకు చాలా కొత్తగానే ఉంది సార్. ఎందుకంటే ఈరోజు నేను అనంతరం మా చిత్రలేఖనోపాధ్యాయులు అయినటువంటి శ్రీ విరూపాక్ష సార్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను సార్. నేను ఈరోజు సభా సరస్వతికి నా నమస్సుమాంజలి. ఈరోజు ఉదయం లేచాను అనమాట. పొద్దున్నే లేచాను, ముసి నవ్వుకుంటా తిరుగుతున్నా ఇంట్లో. మా అబ్బాయి వచ్చి, ఏం డాడీ నవ్వుతున్నారు, మీ పాత జ్ఞాపకాలు జ్ఞప్తికి వచ్చాయా అన్నాడు. నిజం ఈరోజు నేను చాలా ఆనందం. పొద్దున ఉదయం లేచినప్పటి నుంచి మా ఇన్సిడెంట్లన్నీ ఒక్కొక్కసారి చెప్పుకుంటా. నిజంగా సార్ ఈరోజు ముసి నవ్వుకుంటానే ఇంట్లో తిరిగాను నిజంగా. తర్వాత వచ్చేసి నేను జనవరి 31వ తేదీ రిటైర్డ్ కావడం జరిగింది. రోజు పోయి అటెండెన్స్ చూస్తున్నాను, అటెండెన్స్లో నా పేరు కనపడుతున్నది. ఇప్పుడు అటెండెన్స్ లేదు. అందుకు ఇప్పుడు నాకు ఏం వస్తుందంటే, నేనెవరిని చెప్పండి, నేనెవరిని, నా పేరు చెప్పండి, నా పేరు చెప్పాలా? చెప్తుకుందే లేదా మీకు? లేదా? ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ. తర్వాత వచ్చేసి నేను నిజంగా ప్రతి ఒక్కరూ ఏమంటుంటారంటే, నేను నా యొక్క డ్యూటీకి న్యాయం చేశాను అంటారు. కానీ నేను న్యాయం చేయలే, నేను ఎంజాయ్ చేసినాను మీతో పాటు. నిజమా కదా? మీతో పాటు ఎంజాయ్ చేస్తానా లేదా? నేను స్కూల్లో చదువు చెప్పలే, ఎంజాయ్ చేస్తాను మీతో. తర్వాత వచ్చేసి ఇంకోటి, నేను డ్రాయింగ్ మాస్టర్. ఇంకోటి తర్వాత నా ఇంట ఒక ఆయన ఉండేవాడు, నేను ఆయన స్కూల్లో తిరిగేవాళ్ళం. ఎవరు చెప్పండి? ఎవరు? విజయ్ కుమార్ సార్. విజయ్ కుమార్ సార్ నేను తిరిగాము. మా ఇద్దరికి ఒక స్పెషాలిటీ ఉంది. నిజమా కదా? ఏం చేస్తుండే వాళ్ళం మేము? ఏందిరా కార్యక్రమాలు చేపిస్తుంటారు సార్. మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేపిస్తుంటారు సార్. కార్యక్రమాలు సార్, కల్చరల్ యాక్టివిటీస్ సారు నేను కలిసి చేసేవాళ్ళం. నిజంగా మీ 3-4 నెలలు కష్టపడే వాళ్ళం. ప్రతి సంవత్సరం నిజంగా 1996 నుంచి 2003 వరకు మేము ఈ కల్చరల్ యాక్టివిటీస్ చేసాం. నిజంగా భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఒక్కొక్కసారి ఫన్నీ ఇన్సిడెంట్లు. ఒకసారి ఏం జరిగిందంటే, ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఆడ అంతా మేకప్ అంతా అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఓడి అటెండ్ కాలేదు. ప్రతాప్ కాదు 6 గంటలప్పుడు అటెండ్ కాకపోతే ఏం చేసామంటే, రాత్రి విజయ్ కుమార్ సారు నేను కలిసి వాళ్ళ ఇంటికి పోయి వాడు ఎక్కడో చైన్లో ఉంటే చైన్లో నుంచి పట్టుకొని వచ్చి మరీ ప్రోగ్రామ్ చేయించడం జరిగింది. తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే, ప్రోగ్రామ్ జరుపుతున్నాము. ఆ ప్రోగ్రామ్ జరిపే దాంట్లో లాస్ట్ వరకు పాల్గొన్నాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి లాస్ట్ మూమెంట్లో అలిగినాడు. ఎవరంటే మన ప్రతాపే అనమాట. ప్రతాప్ అలిగితే వాళ్ళని బుజ్జగించి, రే నాయన రే బుజ్జి ఎట్లోరా, నీ మనసు ఇది చేసుకోరా అని చెప్పేసి ఆ పిల్లోని బుజ్జగించడం జరిగింది. తర్వాత ఈరోజు విజయ్ కుమార్ సార్ కూతురు కూడా ఆమె వచ్చింది. అమ్మా సారు ఒకసారి తలుచుకోవాల్సింది. విజయ్ కుమార్ సార్ కూతురమ్మా. ఆ అమ్మాయి వచ్చేసి అపర్ణ విశాఖపట్నంలో ఉంటున్నారు. మీ తండ్రిని ఎప్పటికీ మేము మర్చిపోలేమమ్మా. థ్యాంక్ యూ. సరే సార్ క్లాస్కి వచ్చినప్పుడు నా విపరీతమైన అల్లరి. ఆ టైంలో నన్ను లేపారు సార్. లేపి చెప్పరా ఇంగ్లీషు, క్యాట్ స్పెల్లింగ్ చెప్పరా, CAT క్యాట్ సార్, బ్యాట్ చెప్పరా BAT బ్యాట్, ర్యాట్ చెప్పరా ర్యాట్. వీనికి అన్నీ వస్తున్నాయి, ఇది చెప్పరా చూద్దాం. నాలెడ్జ్ అడిగా.
నారాయణ స్పెల్లింగ్ అంత పెద్ద స్పెల్లింగ్ మనకి ఆడొస్తుంది. కే లెటర్స్ సైలెంట్గా ఉండాలి, మనకి ఎక్కడ తెలుస్తుంది? ఇంకా అక్కడికి స్టాప్. మరి ఆ విపరీతమైన అల్లరిని భరించిన సార్ వాళ్ళకి సార్ మీ అందరికీ సభను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకి అందరికీ నా నమస్కారం సార్. మరి నేను డ్రాయింగ్ సార్కి సంబంధించి ఒక విషయం తెలియాలనుకుంటున్నాను. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు విజయ్ కుమార్ సార్ వాళ్ళ ఇంట్లో ఎక్కువ కాలము ట్యూషన్కి వెళ్తుండే సార్. మరి నాలో ఉన్నటువంటి డ్రాయింగ్ నైపుణ్యాన్ని గుర్తించింది మా విజయ్ కుమార్ సార్. అదేవిధంగా మరి విజయ్ కుమార్ సార్కి ఎప్పుడు వెన్నంటే ఉంటూ మన విరూపాక్ష సారు ఈ డ్రాయింగ్ పోటీలు నిర్వహించేవాళ్ళు. ఆ విధంగా నాకు 6th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చేది. మరియు వారి యొక్క చదువు వల్లనే నేను 2004-2006 టీడీసీ చేసేటప్పుడు కర్నూలు జిల్లాలో మరి డ్రాయింగ్లో జిల్లా ఫస్ట్ రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా ఫస్ట్ రావడం వల్ల స్టేట్ పోటీలకి ఎంపిక చేశారు. మరి 2005లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా డ్రాయింగ్లో స్టేట్ ఫస్ట్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది సార్. మరి ఈ విషయాన్ని సందర్భంగా మా విరూపాక్ష సార్కి తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారాలు. హాజరైన విద్యార్థులందరికీ ఆశీస్సులు. 2 నిమిషాలు అన్నారు, నేను 2 నిమిషాలు మాట్లాడతాను. ఒకటి స్టూడెంట్గా, ఇంకోటి టీచర్గా. స్టూడెంట్గా నేను మాట్లాడదలుచుకున్నది, నేను ఇదే స్కూల్ స్టూడెంట్ 6th నుంచి డిగ్రీ వరకు, అంటే 6th నుంచి డిగ్రీ వరకు 10 years ఉన్నాను ఇక్కడే. తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ ఒక 4 years ఒక టర్మ్ ఇక్కడే ఉన్నాను. నెక్స్ట్ 8 years సెకండ్ టర్మ్ ఉన్నాను. అంటే 10 + 12 22 years ఇక్కడే ఉన్నాను. ఆ 22 years మధ్యలో కూడా రోజు ఎక్కడికి వెళ్ళినా మరి సాయంకాలాలు ఉదయాలు ఇదే స్కూలే. అంటే ఒక రకంగా ఇప్పుడు నా 50 years ఏజ్లో 42 years ఇక్కడే ఉన్నాను నేను. ఇది స్టూడెంట్ లైఫ్. నెక్స్ట్ టీచర్గా నేను 99లో హెచ్జిటిగా జాయిన్ అయినప్పుడు మీ బ్యాచ్కి అయితే నేను క్లాస్ చెప్పినట్టు లేదనుకుంటున్నా. మీరు అప్పటికే 9th to 10th క్లాసెస్లో ఉంటారు, వేరే యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయి ఉండొచ్చు. అయితే మీలో చాలామంది అనుకోకుండా మ్యాథమెటిక్స్లో వాళ్ళ డిగ్రీ వరకు నేను వాళ్ళతో పాటు జర్నీ చేశాను. కొంతమందికి వాళ్ళ పీజీ, వాళ్ళ బీఎడ్ వరకు కూడా వాళ్ళతో పాటు జర్నీ చేశాను, అంటే సబ్జెక్ట్లో. అలా నాకు మీ బ్యాచ్లో చాలామంది సబ్జెక్ట్తో నాకు డిగ్రీ, పీజీ, బీఈడి వరకు కూడా టచ్లో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ ప్రోగ్రెస్ని నేను అప్డేట్గా చూశాను. ఇది నేను చాలా సంతోషిస్తున్నాను. అంటే స్టూడెంట్కి, అంటే చాలామంది స్టూడెంట్స్కి టచ్లో ఉంటూ వాళ్ళ ప్రోగ్రెస్ని దగ్గరలో చూశాను. మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ని కొంచెం జాగ్రత్తగా మీ పిల్లల మీద ఉపయోగించండి. అంటే ఇప్పుడు పిల్లల నుంచి ఎక్కువ ఆశించడము, ఇంకోటి ఏదో ఇందాక ఒకరు చెప్పారు. సో మీ ఎక్స్పీరియన్స్తో మీ పిల్లలు బేరీజ్ వేయండి, అంతకు మించి ఎక్కువ వాళ్ళ మీద ప్రెజర్ పెట్టదండి. అది నేను చెప్పాలనుకున్న విషయము. తర్వాత ఇక్కడ అప్పుడు నేను కేవలం 6th to 7th క్లాసెస్కే వెళ్ళాను కాబట్టి మీతో నేరుగా క్లాసెస్ ఏమీ చేయకపోయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఈ సందర్భంగా చెప్తున్నా, నేను జాయిన్ అయినప్పుడు 99లో అప్పటికి నేను స్టూడెంట్గా ఉన్నప్పటి టీచర్స్ ఉన్నారు. వాళ్ళలో ఇప్పటికీ ఉన్నది నారాయణ సార్. అంటే నేను 6th to 10th చదువుకున్నప్పుడు ఉన్న టీచర్స్ నేను జాయిన్ అయినప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళలో ఇప్పటికీ ఉన్న మా టీచరు నారాయణ సారు. తర్వాత మీరు అన్నట్టుగా మేము సన్మాన కార్యక్రమం మా బ్యాచ్ తరఫున ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకోలేదు సార్. సారీ సార్. అది ఈ సందర్భంగా చెప్పాలనుకున్నాను. అలానే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చిన్న సూచన, ఈ పాఠశాలకు సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలు వాహనము మన ప్రాంగణంలోనే వచ్చి ఉందంట. అక్కడ మనం వేసుకొచ్చిన ద్విచక్ర వాహనాలు అయితేనేమి, చతుర్చక్ర వాహనాలు అయితేనే కొంచెం అడ్డంగా ఉన్నాయంట. వీలైతే పక్కన నెడితే ఆ పుస్తకాన్ని పాఠశాలకు చేరుతారంట వాళ్ళు. కార్లు బైకులు. ఓకే, థ్యాంక్ యూ సార్. వేదికని అలంకరించిన పెద్దలకు మరియు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను అనుకున్నది ఏమంటే, ఆడ మీరు కేక్ నుంచి వెల్కమ్ చేసేటప్పుడు నేను ఎన్నో అంటే ఫంక్షన్స్లో జనరల్ పాల్గొంటుంటాం అక్కడ ఇక్కడ, కానీ మీరు ఇచ్చినటువంటి ఆ వెల్కమ్ ఉందే, ఆ పూలు వేసుకుంటూ ఆ చప్పట్లతో ఆ ఫ్లవర్స్ చేతికిస్తూ లోపలికి సరే, అది ఎంత కొత్తగా కాదు కానీ అంత పులకరించేది విధంగా మనసు అయితే పులకరించిపోయింది. ఒకసారి ఎన్ని చోట్ల పోయినా కూడా మహా అయితే ఫ్లవర్ ఇచ్చి రాను సార్ అని స్టేజ్ మీదకి పిలిచే వరకు
ఉంటుందేమో కానీ బట్ మీ టైప్ ఆఫ్ వెల్కమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ సెట్ టు బి సచ్ కైండ్ ఆఫ్ ఫెంటాస్టిక్ వెల్కమ్ దట్ ఎనీబడి కెన్ అది అనిపించింది నాకు. ఓకే, సో అంటే ఇంకొక విషయం, ఇప్పుడు చంద్ర సార్ చెప్పినట్టు నేను కూడా ఈ స్కూల్లోనే 6th నుంచి ఇంటర్మీడియట్ చదువుకున్నాను, నా క్లాస్మేట్ చంద్ర కూడా. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి అందరి సార్లతో నేను పనిచేశాను. అంటే అక్కడ వాలంటీర్ అయితేనేమి టీచర్ అయితే పనిచేశాను. మరి ముఖ్యంగా మన నారాయణ సార్ అంటేనే పేరు వినపడితేనే గుండెలో దడపడుతుంటారు. అంత ఇదిగా మీరు ముందు చెప్పినట్టు అంత స్ట్రిక్ట్గా ఉంటారు సార్. ఒకసారి ఈ యొక్క ఖోఖోలో నేను ప్లేయర్గా ఉండేవాడిని. ఒక 2-3 మా ఫ్రెండ్స్ రమేష్ నువ్వు పీటీలో తెలిసింటాను. నేను ఫస్ట్ 3లో ఉండేవాడిని. అంటే మామూలు ఖోఖోలో ఫస్ట్ 3, సెకండ్ 3, థర్డ్ 3 అని ఉంటాయి. ఫస్ట్ 3 నేను బాగా పరిగెత్తుతానని చెప్పి సారు నా మీద నమ్మకంతో ఇట్లా జిగ్జాగ్ పంపించేవాడు కాదు. 4 to 4 ఆ పోలో పోతే ఇది పోలా, ఈ పోలు పోతే ఆడి పోలా. నాకు ఇదేంటి సార్ పోలల్లో అక్కడ పంపిస్తాడు ఇక్కడ పంపిస్తాడు. సార్ నేను అట్లా పోను సార్, ఇట్లా తిరుగుతాను. నువ్వు ఫస్ట్ అక్కడ వాడు ఇంటికి వస్తే ఆడిపోలా, ఆడొస్తే ఈడిపోవాలి. ఇదే మాట సార్ నాకు 2-3 రోజులు రాలేదు నేను. పోవాలి క్రిక్స్కి పోవాలా, గుర్తికి పోవాలా. 2 రోజులు ఆబ్సెంట్ అయినా వాడు డాడీ మీద వెళ్ళాను. సార్ వాడు ఉండడు కానీ రాబడి సార్ అన్నాడు. మన తీసుకురాబడి కానీ ఎత్తుకోపోయినా 2 గ్రౌండ్కి ఎత్తుకోపోయి సార్ దగ్గర అప్పటికే సారు గురునరసింహుడు అయినాడు సార్, నారాయణ సారు రాలే అన్నాడు. సార్ ఏదంటే లేదు సార్ నువ్వు రావే అన్నాడు. కాళ్ళ కింద ఎరికి పెట్టించుకొని ఒక్క గుర్తు ఈ బుద్ధికి నాకు గుర్తుంది. తర్వాత మళ్ళీ సార్తోనే ఇక్కడ మరి నేను పని చేయగలిగినాను. తర్వాత ఇక్కడ ఉండే అందరు సార్లు, తర్వాత నా యాసిన్ సార్ మా గురువు సారు 7th నుంచి ఇంటర్మీడియట్ వరకు హీ వాస్ టీచింగ్ అస్ మ్యాథమెటిక్స్. సో ఐ రెస్పెక్ట్ అవర్ గురువు గారు ఎలా సార్, థ్యాంక్ యూ ఫర్ దట్. తర్వాత టీచర్ అంటే ఎంతో ఏం చెప్తాము, ఉండేటువంటి ఏ వృత్తిలో కంటే కూడా టీచరింగ్ ప్రొఫెషన్ అనేది సచ్ ఏమంటాము సచ్ నోబుల్ ప్రొఫెషన్. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, ఏఐ అంట, తర్వాత కంప్యూటర్స్ అంట, అవంట ఇవంట ఎన్ని వచ్చినా కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా నథింగ్ కెన్ ఈక్వేట్ or nothing can stand before the position of a teacher. Teacher is a teacher. Nothing can replace the position of teacher at any time. Whatever the thing may be, what kind of innovations may be there in front of you, but teacher cannot be replaced by anything or anybody. Teacher remains as teacher. Teacher అంటే మనం ఎన్ని ఏమన్నా కానివ్వండి ఆయన చెప్పింది జరుగుతూనే ఉంటుంది. అదొకటి టీచర్ యొక్క గొప్పతనం గురించి టైం ఎక్కువ మన ఈరన్ సార్. ఇంకోటి ఇక్కడ ఎంతోమంది ఎన్ని చేసుకుంటున్నారు కదా ఈ గెట్ టుగెదర్స్. ఈ గెట్ టుగెదర్ చేసుకునేటప్పుడు ఈరన్ సార్ మాట అన్నారు, మీరు చేసుకోరా అన్నాడు. లేదు సార్ మాకు భాగ్యం లేదు అన్నాను. కనీసం ఇట్లయినా మీరు ఈ యొక్క గెట్ టుగెదర్ని పిలిచి ఈ యొక్క ఇంత ఘనమైనటువంటి ఈ సన్మానం కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఫెసిలిటేషన్ కావచ్చు, ఇప్పుడు చాలా చాలా ఆనందం ఉంది. సో అబౌట్ టీచర్ సింగిల్స్ కొంచెం ఒకసారి ఒక సముద్రంలో ఒక పడవలో 3 పోతున్నారు. ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక ఉపాధ్యాయుడు, 3 పోతున్నారు. పోతాంటే మధ్య సముద్రానికి వెళ్ళేటప్పటికీ ఒక రాక్షస ప్రత్యక్షమైనాడు. అయిపోయింది మీ పని, మీరు నా దగ్గరకు వచ్చేసినారు, నేను మింగేస్తాను. ఎవరెవరే మీరే పాపం చేసినారా బాబు, మమ్మల్ని మొదలే రా అన్నాడు. అంటే లేదు నా కంటికి పొందినారంటే మీరు అంతే కథం అన్నాడు. సరే ఏదో చెప్పరా, ఆప్షన్ చెప్పారంటే సరే ఓ పని చేస్తాం, మీరు ఏదైనా నీట్లీ పారేయండి, అది నేను తెచ్చిస్తే మీరు అవుట్, తెచ్చియలేకపోతే మీరు సేఫ్ అవుతారన్నాడు. సరే అని చెప్పేసి ఒక ఇంజనీర్ ఒక అంతా ఉండేటువంటి డైమండ్ రింగ్ని దాంట్లోకి వేసేసాడు సముద్రం దగ్గర. మా సముద్రం అంటే తెలుసు కదా ఎంత లోతుగా ఉంటుంది ఏమో. ఆ రాక్షసుడు వెంటనే మునిగి 10 నిమిషాల లోపల ఆ తెచ్చి పట్టినైనా నీ ఉంగరం అన్నాడు. వాళ్ళకి గుండె జారిపోయింది, అయిపోయింది నా పని అన్నాడు. అంటేనే సరే అని చెప్పి మన తట్టకి మింగేసాడు. రెండో వాడు వాడిని కూడా అర్థమైపోయింది, నాకది కూడా వాడి మాదిరి. వాడు ఏం చేసినాడు, వాడిని ఉండేటువంటి ఒక మంచి వాచ్, రోలెక్స్ వాచ్ టైపు, దాన్ని తీసి దాంట్లోకి వేసేసాడు. వేస్తే 10 నిమిషాల లోపల మళ్ళీ దాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టేసాడు. ఇప్పుడు వాడి పని కూడా అవుట్ అనుకున్నాడు. సో వాడిని మింగేశాడు. థర్డ్ ఉండేది వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇన్ ద బోర్డ్ ఈస్ అవర్ టీచర్. అందరూ ఆమె కూడా ఏమాత్రం తొడకలేదు, బెనకలేదు, ఏమాత్రం భయం లేదు. ఎందుకంటే టీచర్ అనేది అట్లనే ఉంటాడు. ఎక్కడికి పోయినా కూడా, ఏ సమావేశం పోయినా కూడా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. మనకెందుకు వీ ఫీల్ దట్ వీ కెన్ మేనేజ్ ది థింగ్స్ వేర్ ఎవర్ యూ గో, వెదర్ దే ఆర్ స్టాండ్ ఫ్రంట్ ఆఫ్ దేర్ గురుస్. చెప్పాలంటే ఇప్పుడు నాకు ఇక్కడ యాసిన్ సార్ గురువే, మరి
సార్ లేరు ఇంకోటి విభాష సార్ కూడా గురువుతో సమానం. ఇక్కడ వాళ్ళంతా పెద్దలే. నారాయణ సార్, మా నారాయణ సార్ అందరం మైక్ పట్టుకోవాలంటే నిజంగా చాలా కష్టమే. అట్లా ఉన్నప్పటికీ అతను ఏమాత్రం బెదరలే. సరే నీకైతే ఏమన్నాడు, సరే అని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ ఉంటే తీసుకొని వాటర్ అట్లే పోసేసాడు సముద్రం దగ్గర తీసుకురాపోరాని. వాడు కొంచెం పోయి తిరిగి ఒక అర్ధ గంట బయటకు వచ్చినాడు. సార్ నా శాతం కాదు సార్ అన్నాడు. అంటే నీ శాతం కాదు నాకు తెలుసు అన్నాడు. అంటే ఏంటి, ఒక ఉపాధ్యాయుడు ఏమి చేయాలన్నా కూడా ఉపాధ్యాయుడిగానే ఉంటాడు. సరే నేను ఓడిపోయినాను, మరి ఏం చేయాలా చెప్పండి అంటే ఏం లేదు, వాళ్ళిద్దరిని నువ్వు తినేసావు కదా, వాళ్ళిద్దరిని మళ్ళీ బ్రతికించేసాడు. అంటే నువ్వు వాళ్ళిద్దరిని మళ్ళీ బ్రతికించేసాడు. సో ఉపాధ్యాయుడు అనేవాడు ఈ నెవర్ ఎక్స్పెక్ట్స్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ద డ్యూ రెస్పెక్ట్ ఫ్రమ్ దర్ ఓన్ స్టూడెంట్స్. అంటే ఏదో నాకు కావాలా, ఏదో పొందాలా అనేది ఏ టీచర్ మే నాట్ బి ఇన్ దట్ పర్టికులర్ యాటిట్యూడ్. వాట్ హీ వాంట్స్ ఈజ్ ఓన్లీ ఎస్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ అనుకుంటాడు. అట్లా పోతుంటే ఎవరో చెప్పారు, మన విభాష సార్ చెప్పారు, 7 నమస్తేలు పడుతుంటాయని. నిజంగానే అట్లా పోతుంటే కన్నా మనకి ఆ ఆనందము. సార్ నమస్తే సార్ అంటే ఇక్కడుండే పిల్లలు చాలామంది ఫెమిలియర్, కాకపోతే వీళ్ళందరూ ఇట్లాంటి బ్యాచ్ వాళ్ళు నాకు తెలియదు, ఈ బ్యాచ్కే చెందిన వాళ్ళని నాకు తెలియదు. ఎందుకంటే బాగా మోటా అయిపోయినారు, బాగా సైజులు వచ్చేసినారు. కాబట్టి ఇక్కడ కనపడే వాళ్ళైతే ఉంటారు. మరి నిజంగా ఈ వామ్స్ వెల్కమ్ని అరేంజ్ చేసినందుకు మీరు ఎంత కష్టపడి ఉంటారో ఆ హార్డ్ వర్క్ తెలుస్తుంది. ఇక్కడికి అందరినీ ఇన్వైట్ చేసి ఈ విధంగా ఫెసిలిటేట్ చేసినందుకు వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నాతోటి ఉపాధ్యాయులకు అందరికీ నా యొక్క నమస్కారములు. అదేవిధంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులకు ఆ యొక్క ఆశీస్సులు. నేను ఈ పాఠశాలలో 1999 జనవరి 13వ తేదీ జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయినప్పుడు నాకు ఈ సార్ వాళ్ళందరూ కూడా కొలీగ్స్గా ఉన్నారు. అయితే వీళ్ళందరూ నేను కనుక ఇక్కడే ఉండి చదువుకొని ఉంటే వీళ్ళు కూడా నాకు కూడా గురువులు అయ్యేటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ లేను కాబట్టి వీళ్ళందరితో కలిసి పనిచేసేటువంటి భాగ్యం లభించిందని చెప్పుకోవాలి. ఇక్కడ చంద్రశేఖర్ సారు, పాండ్రంగ సారు వీళ్ళందరూ కూడా నాకు చాలా ఆప్తమిత్రులు. ఈ పాఠశాలలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ కూడా వాళ్ళు నాకు చాలా ఆప్తులుగా ఉంటున్నారు. ఆ స్నేహం అనేటువంటిది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నది. నేను ఈ పాఠశాలలో జాయిన్ అయినప్పుడు 99వ సంవత్సరంలో మీరు మీ బ్యాచ్ వాళ్ళు బహుశా 8th క్లాస్లో ఉండి ఉంటారు. నేను అప్పుడు మీకు తెలుగుకి ఉంటానని చెప్పేసి అనుకుంటున్నా. ఇక్కడ గంగాధరు, తర్వాత సలాము, ప్రతాపు వీళ్ళకి నేను చదువు చెప్పినట్లుగా నాకు గుర్తుంది. సలాము చాలా ప్రశ్నలు అడిగేటువంటి వాడు. సలాం కంటే కూడా ఎక్కువగా నసుగుతూ ప్రశ్నలు అడిగేటువంటి వాడు గంగాధర్. గంగాధర్కి నచ్చితేనే ఓకే అంటాడు, లేకుంటే ఏదో కొనుక్కుంటూ ఉంటాడు. ఏం రా గంగాధర అంటే కూడా ఏం చెప్పడు, లేదులే సార్. పుణ్యమూర్తుల సంతానమా, పూర్వ విద్యార్థి లోకమా, పుణ్యమూర్తుల సంతానమా, భావితరపు ఆదర్శమా, భవిష్యతరాల ఆదర్శమా, సంఘము మెచ్చే సంస్కారమా. మీరు చేస్తుండేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ సంఘం అనేటువంటిది మెచ్చుకుంటుంది. మంచి మాటలతో పాఠం చెప్పే గురువులను మదిలో నిలిపి వారి ఆదర్శ భావాలను బతుకు బాటగా తలచి ఎదిగిన మిమ్మల్ని చూస్తూ ఉంటే మా ఎదల నిండుగా ఆనందాలే, మా మనసు నిండుగా సంతోషాలే. పూర్వ విద్యార్థి లోకమా, పుణ్యమూర్తుల సంతానమా, సంగహితము కాంక్షించి సేవా గుణము పోషించి, సంగహితము కాంక్షించి సేవా గుణము పోషించి, మానదనము పెంచుకొని మానవత్వంతో మెదగాలని. విద్యార్థులంతా కూడా మానదనము పెంచుకొని మానవత్వంతో మెలగాలని మీ మంచిని ఆశించే గురువులు మేము, మీ మంచిని ఆశించే గురువులు మేము.
చక్కని తెరువుని చూపించిన తరువులు మేమో, గురువులు మేమో, తరువులు మేమో. మీరు కూడా భవిష్యత్ కాలంలో ఎన్నో మంచి పదవులు అలంకరించి మీ తర్వాత సమాజానికి సేవ చేసేటువంటి గుణాన్ని సంతరించుకొని మంచి సంఘ సేవకులుగా దేశభక్తులుగా ఎదగాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరికీ కూడా ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించిన మిత్రులు మరి వీరేంద్ర సార్ గారికి, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి మరి శ్రీనివాసరావు సార్ గారికి, అదేవిధంగా రామకృష్ణ సారు, మరి అదేవిధంగా మస్తాను వైద్య సారు, సిద్ధప్ప సారు, నారాయణ సారు పేర్లన్నీ కూడా బాగా గుర్తున్నాయి. అదేవిధంగా సురేష్ సారు, రాజేష్ ఉదయ్ మేడము, శివరాజేష్ మేడము అందరు కూడా మరి విపాసి సార్కి అందరికి కూడా పాండంగ సారు, మరి తిరుపతి సారు, మరి భాషా సారు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్సుమాంజలు. సో విద్యార్థుల లోకానికి శుభాశిస్సులు. ఈరోజు మేము ముందుగా, నా పేరు ఆంజనేయ సార్ తెలుసు, 99వ సంవత్సరంలోన ప్రభుత్వ ఉన్నత పాఠశాల సో ఉరవకొండకి ఏపీపీఎస్ ద్వారా అంటే స్కూల్ ఆఫ్ స్టేట్ సోషల్ స్టడీస్తో భాగంగా ఇక్కడికి అపాయింట్మెంట్ జరిగింది మొట్టమొదటిసారిగా. మరి నేను మా మిత్రులు మరి ఇప్పుడున్న హెడ్ మాస్టర్ ఒకే మాసంలోనే ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. అప్పుడు మేము మొట్టమొదటిసారిగా 99వ సంవత్సరంలో వచ్చినప్పుడు మేబీ ఇప్పుడున్న బ్యాచ్ 2000-2001 సంవత్సరము 9th క్లాస్ చదువుతూ ఉన్నారు. తర్వాత తిరిగి 2000-2001 సంవత్సరంలో 10th క్లాస్ కూడా మరి నేను సోషల్ స్టడీస్కి వెళ్తుండేవాడిని. సో ఇక్కడ భయం ఏంటంటే మాకు ఉద్యోగం వచ్చినప్పటికీ 25-26 సంవత్సరాల వయసు, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నవారు అనమాట. అప్పుడు అంతా ఇక్కడ ఉన్నటువంటి తోటి ఉపాధ్యాయ లోకమంతా, ముఖ్యంగా మనకు నారాయణ సార్ తెలుసు మనందరికీ. సార్ వయసులో పెద్దవాడు, పొద్దున మార్నింగ్ వస్తేనే సార్ని మాట్లాడినాను. సార్ వయసు ఏంటి సార్ అంటే 83 సంవత్సరాలు చెప్పాడు. సో నేను ఇందులో రహస్యం ఏం సార్ అని అడిగినాను. ఆ రోజుల్లోన మేము చాలా అప్పుడు చాలా చిన్న వయసు వాళ్ళు మేము. సో వాళ్ళ దగ్గర మేము మాట్లాడాలన్నా చాలా భయము. సో బాధ్యతగా పనిచేశాము, ఈ మాట నేను చెప్పగలుగుతాను. సో మా వయసు 26 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పిల్లలకి బాగా పాఠం చెప్పాలని చెప్పేసి ఎస్పెషల్లీ సోషల్ స్టడీస్లోన సిద్ధప్ సార్ అంటే చాలా భయము. వయసులో కూడా పెద్దోడు కాబట్టి నా మరి పాండన్ సార్ ఉండేవాళ్ళు సారు మన మధ్య ఇప్పుడు లేరు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ స్టడీస్కి మేమంతా సో మరి పిల్లలకి బాగా పాఠాలు చెప్పాలని చెప్పేసి చెమటోడిచి ఇంటి దగ్గర బాగా చదువుకొని కానీ క్లాస్ రూమ్లోన ఎక్స్పెషల్లీ పాఠం చెప్పాలంటే చెమట బాగా కాడుతుంటుంది. అంటే పిల్లల మధ్య మనసులో నిలిచిపోవాలన్నప్పుడు ఫలానా సంవత్సరంలో మా ఉపాధ్యాయుడు ఆ సోషల్ స్టడీస్ తెలిసి మీ అందరికీ ప్రపంచమంతా కవర్ అవుతుంటుంది కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి చెప్పేవాళ్ళము. సో ఆ ప్రిపరేషన్లోనే నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఉంచింది. సో ఈరోజు నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల కనేకల్ జూనియర్ కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. సో అంచెలంచెలుగా ఎక్కడైతే ఒరుకొండలో స్టార్ట్ చేసినానో ఒక విద్యార్థిగా, సో ఉపాధ్యాయునిగా రెండు కూడా కొనసాగించుకుంటూ నాకు నిజంగా ఆ 99వ సంవత్సరంలో ఏమీ పని లేదు. నేను వీరణ సారు, తిరుపతి సారు, పాండన్ సారు గ్రౌండ్లో అలా తిరుగుతుండేవాళ్ళమాట. ఏమైనా చేయలేమా, మా చిన్న వయసే కదా, ఇంకా చదువుకుంటే మంచి ఉన్నతమైన స్థాయికి ఎదుగుతా అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి శివయ్య సార్ అని చెప్పి నాకు గుర్తుంది. సో అప్పుడున్నటువంటి మన పీడీ సారు అప్పుడు గ్రౌండ్లో చెప్పేవాడు అన్నమాట సారు. ఇట్లాగా ఆ వయసులో కూడా మాకు మ్యారేజెస్ అయినప్పటికీ, మాకు నిజంగా మ్యారేజ్ అయినప్పటికీ కూడా మరి చదువుకోవడానికి ప్రోత్సహించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నిజంగా ఉపాధ్యాయ లోకానికి నిజంగా తలంచి నమస్కరిస్తున్నాము.
కాబట్టి ఈరోజు ఈ 20 అంటే ఈ జర్నీలోన దాదాపుగా ఈ ఉరవకొండ పట్టణానికి 26 సంవత్సరాల కింద ఇక్కడ అడుగుపెట్టి ఉన్నాను. ఈరోజు మీ మధ్య నేను ఇక్కడ స్థిర నివాసుని, ఇక్కడే నేను నిజంగా హౌస్ నిర్మించుకోవడం జరిగింది. ఒకానొకప్పుడు అనంతపురంకి వెళ్దామా, బళ్ళార్లో స్థిరపడదామా, ఆదోళనలో స్థిరపడదామా, లేదా గుంటకల్లో స్థిరపడదామా అని ఆలోచన వచ్చినప్పుడు చాలామంది అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకం కావచ్చు లేదా అని అనుకున్నప్పుడు ఎక్కడ గౌరవం ఉంటే అక్కడే స్థిరపడాలనుకున్నాను. ఈరోజు చాలా మంది విద్యార్థుల్ని ఉరవకొండలో జూనియర్ కళాశాలలో కంటిన్యూగా 2 పర్యాయాలుగా లెక్చరర్గా పనిచేశాను. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లోన లెక్చరర్గా పనిచేసి ప్రస్తుతము మరి కన్నేకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పనిచేస్తున్నాను. ఒక 10 సంవత్సరాల సర్వీస్ ఇంకా మిగిలి ఉంది. నిజంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటే మరోసారి ఇదే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉరవకొండలో కూడా మరి ప్రిన్సిపల్గా మరి సేవలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందులో చాలా మందికి మరి ఉపయోగపడదాము. కాబట్టి భగవంతుని వల్ల ఇంత సుదీర్ఘమైన ఈ చరిత్రలో మరి విద్యార్థులు మీరు కూడా నిన్న మనకి ఈ మధ్య కాలంలోనే ప్రతాప్ కూడా ఫోన్ చేస్తున్నాడు. సార్ మా బ్యాచ్ వాళ్ళు అందరినీ అప్పుడు ఆ బ్యాచ్ ఉన్నటువంటి ఉపాధ్యాయ లోకాన్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం సార్, మరి మీరు కూడా ఉన్నారు సార్ అని చెప్పారు. నేను ఒక్కనే మాటనే సరే ప్రతాప్ అంటే 27వ తేదీ నాడు సార్ పూర్వ విద్యార్థుల యొక్క మరి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఉంటుంది, మీరు కూడా కంపల్సరీ రావాలి సార్ అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్ని ఉన్నా కూడా వారం ముందే మనకు తెలియజేశారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆచార్యము. కాబట్టి విద్యార్థిగా ఇందాక మార్నింగ్ అడుగు పెడితే ఒక స్టూడెంట్కి ఒక మేడంగా నాకు మరి మేడం అనలేను కానీ ఒక అమ్మాయి మా దగ్గర చదువుకున్న అమ్మాయి, సార్ నేను చదువుకున్నాను సార్, మా ఆయన చదువుకున్నాడు సార్, నా కూతురు ఇంటర్మీడియట్ సార్ అని చెప్పింది. నిజంగా చాలా సంతోష విషయము. అదేవిధంగా కిషోరి మన దగ్గర చదువుకున్న అమ్మాయి, మరి అదేవిధంగా ఎంతోమంది ఇక్కడ వయసు మీరు నిజంగా ఎంత పెద్దగా ఎదుగుతున్నప్పటికీ కూడా నిజంగా ఆ రోజును బట్టి ఉపాధ్యాయులకు మంచి మాటలతో, మంచి చదువులతోన, మంచి జ్ఞానంతోన, అదేవిధంగా ఓపికతో కూడా పాఠాలు అందించి నిజంగా జ్ఞానాన్ని బోధించి ఈరోజు మీరు వివిధ స్థాయిల్లోన మరి ఈరోజు సార్ అన్నట్లుగా నారాయణ సార్ అంటేనే మనకు ఈరోజు ఈ ఉరవకొండలోన ఎక్కువ మంది యూత్కి ఉద్యోగ అవకాశాలు, అది కూడా వ్యాయామ రంగంలోను కానీ లేదా ఇతర రంగంలోకి చూసినట్లయితే నిజంగా సార్ యొక్క సర్వీస్ ఎంతో నేను చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఉరవకొండ ఒక డిఎస్సి నోటిఫికేషన్ పడిందంటే అదేవిధంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ పడినప్పుడు మన ఉరవకొండ విద్యార్థులు నిజంగా ప్రపంచనము నిజంగా అత్యధికంగా ఈ ప్రాంతం నుంచి కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద అందరూ కూడా మీకు ఆ రకంగా పాఠాలు బోధించి మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో అందరూ ఉద్యోగాల్లో ఉన్నారని నేను చెప్పడం లేదు. కానీ చాలామంది టీచర్స్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ లేదా ఇంకా ఇతర మనకు ఉన్నటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ లేదా ఇతర న్యాయ రంగంలో కానీ ఎయిర్పోర్ట్ రంగంలో కానీ అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో కూడా స్థిరపడినారు. కాబట్టి ఆ రకంగా ఆ రోజు ఈ రకంగా మీరు కష్టమైనా కూడా భరించున్నారు. కాబట్టి మీరు కూడా ఈరోజు మీరందరూ మీ పిల్లలు కూడా ఓ మంచి ఆలోచనతో విధానంతో పిల్లలు కూడా పెంచండి. మరి నిజంగా చదువులు బాగా చదివించండి, మంచి ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఎందుకంటే చాలామంది టైం అవుతుంది కాబట్టి మరి ఈ రకంగా నాకు అవకాశం కల్పించిన అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్సుమాంజలు. థ్యాంక్ యూ సార్. ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మిత్రులు వీరన్ సార్ గారికి, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మిత్రులు శ్రీనివాసరావు గారికి, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ప్రిన్సిపాల్ అనిల్ సార్ గారికి, మా అగ్రజులు అన్నలాగా మా ఇద్దరికి సూచనలు సలహాలు ఎన్నో మస్తాన్పల్లి సార్ గారికి, మా గురు సమానులు, మా కొలిగైన మా గురు సమానులు శ్రీ నారాయణ సార్ గారికి, సిద్ధార్థ సార్ గారికి, మరియు సురేష్ సార్ గారికి, మేడం లక్ష్మీదేవి గారికి, రాజేశ్వరి మేడం గారికి, శివరాజేశ్వరి మేడం గారికి, మరియు యాసిన్ సార్ గారికి, భాషా సార్ గారికి, కృష్ణమూర్తి మిత్రులు కృష్ణమూర్తి గారికి, విరూపాక్షుడు సార్ గారికి, మరియు కోనరంగ చంద్రశేఖర్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఒక్క విషయం, దయచేసి మీరంతా అక్కడ ఇక్కడ ఉంటే మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి
చూడండి శ్రీనివాసరావు అంటున్నాడు, ఎవరు లేరు, మనం ఏం మాట్లాడతామంటున్నాడు. కానీ మేము వచ్చాము ఏదో ఒక చిన్న విషయం అన్నా మీకు ఏదో తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. తర్వాత ఇలాంటి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఈ కార్యక్రమానికి మీరు ముందుండి చేసినందుకు మీకు ప్రత్యేకమైన ఫస్ట్ ధన్యవాదాలు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కార్యక్రమానికి మీరు చేసిన కార్యక్రమమే కాకుండా ఇంతమంది మిత్రులందరినీ కలిసి ఎంతో ఆనందంగా, అంటే ఆనాడు ఏ విధంగా మేము మాట్లాడుకున్నామో అదేవిధంగా ఇప్పుడు కూడా అందరితో మాట్లాడుకుంటే ఏదో ఒక రకమైన సంతోషం మేము ఎంతో ఇదయ్యా. తర్వాత ఈ స్కూల్ గురించి నేను పనిచేసిన 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు గ్రిక్సన్ జరిపాము. ఆ కాలంలో ఎవరు చేసేవాళ్ళు కాదు. నారాయణ సార్ అండదండలతో నేను ఏం చేసేవాళ్ళంటే మేమిద్దరు మీటింగ్లోకి వెళ్తే ఎవరు చేయమంటే మేము రూకొండ వాళ్ళు ఎప్పుడు చేస్తామని చేశాము. 5 సంవత్సరాల్లో 3 స్పోర్ట్స్ మీట్లు చేశాము. తర్వాత కంబైన్డ్ టోర్నమెంట్ అని డిస్ట్రిక్ట్ లెవెల్లో కబడ్డీ టోర్నమెంట్ చేసాం. ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ 75 ఇయర్స్ అంటే అప్పుడు ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడుండే అందరి సహాయ సహకారాలతో చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. అంతేకాకుండా ఒకే ఒక్క విషయం ఇక్కడ జరిగినది. తిరుపతి గారు ఇక్కడ లేరు. తిరుపతి గారు ఒక విషయం మాట్లాడాము. తిరుపతి గారు పనిచేసేటప్పుడు పక్కన నేను అక్కడ వెళ్తుంటే ఒక మాట అన్నాడు, ఈ స్కూల్లోకి పొరపాటున వచ్చాను, నేను ఈ స్కూల్లోకి రావాల్సినప్పుడు కాదు అన్నాను నవ్వుకుంటా, అంటే సీరియస్గా కాదు. నేనేమన్నానంటే తిరుపతి గారు మన్నించండి, నేనేమనంటే ఏం చేసిందయ్యా నీకు ఈ స్కూల్ నుండి నేను ఉన్నావు కదా అని అన్నా. అంటే కాదు సార్, ఈ స్కూల్లో ఒక రికార్డు ఉంది అని అన్నాడు. ఏం రికార్డు అంటే ఇక్కడ పనిచేసిన తెలుగు పండిట్, హిందీ పండిట్ అందరికీ కూతురులేను అన్నాడు. ఎవరికై అంటే సుబ్బన్న సార్ గారికి కూతురులే, విజయ్ కుమార్ సార్ గారికి కూతురులే, నా సార్కి కూతురులే, రఫీక్ సార్కి కూతురులే. ఇంకా అయితే నేనేమన్నానంటే అరే మరి అట్లుంటావే మన మస్తాన్ వాళ్ళ సార్కి కానీ బ్రహ్మాయి సార్కి కానీ లేరు కదా మరి అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద ఇక్కడ వచ్చినారు, మేము ఇక్కడే ట్రాన్స్ఫర్ మీద వచ్చారు కాబట్టి వాళ్ళు అప్పటికే ఈ స్కూల్కి రాకముందే వాళ్ళకి పిల్లలు అయ్యారు కాబట్టి వచ్చారు. వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా కూతుర్లే పుట్టిన వాళ్ళు. శివమూర్తి అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి కూతుర్లే. సరే ఏది ఏమైనా మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని అందరూ సంతోషపెట్టినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడున్న ఉపాధ్యాయులందరూ చెప్పినది ఒకే ఒకటి, మీరు ఇంత ఉన్నత స్థాయికి వచ్చారు కదా, మీరు మీ పిల్లలు ఇంకా అంటే మాలాగా ఇక్కడ కూర్చునే స్థాయికి మీ పిల్లలు తీసుకురావాలా. తర్వాత నారాయణ సార్ అన్నట్లు పిల్లలతో గుర్తుండేది వాస్తవమే. నేను ఇప్పుడు కూడా కొంతమంది ఒక అమ్మాయి వచ్చింది, నేను వస్తానే వచ్చి నమస్తే సార్ అని నేను నువ్వు లక్ష్మణ్ సార్ కూతురు కదా అని అన్నా. ఇంకొక అమ్మాయి నా దగ్గరికి రాలే, నేనే మాట్లాడించా, ప్రసన్న మీ తమ్ముడు సాయి అని ఉండేవాడు, వాడు ఏం చేస్తున్నాడని నేనే మాట్లాడించా. ఇంకా అపర్ణ అనేది మా కొలి కూతురు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ పరిచయమే. ఏది ఏమైనా మీ అందరూ మీ పిల్లల్ని మాత్రం ఉన్నత స్థాయికి, అంటే ఇదివరకు ఇక్కడ వీరన్ సార్ వీళ్ళు చెప్పారే ఆ విధంగా మీరు మంచి పొజిషన్కి పిల్లల్ని తీసుకెళ్లాలని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సభలో ఆసీనులైన నా ప్రియమైన మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత ఈరోజు ఇంతమంది మా కొలీగ్స్ అందరినీ కలుసుకునే అవకాశం నాకు ఇచ్చారు. అలాగే ఇంతమంది విద్యార్థుల్ని చూసుకునే అవకాశం ఇచ్చారు. సో అందరికీ ధన్యవాదాలు. అయితే ఎవరైనా వక్త ప్రసంగించాలంటే వినేవాళ్ళు ఉండాలి. వినేవాళ్ళు ఎవరికి ఆసక్తి లేనప్పుడు ప్రసంగించేదానికి కూడా ఆసక్తి ఉండదు. కాబట్టి ఒకవేళ అవకాశం ఇచ్చినట్లయితే సన్మాన కార్యక్రమం ముందో వెనకో నేను నా ప్రసంగాన్ని కొనసాగిస్తాను. కాబట్టి ఇప్పుడైతే లంచ్ బ్రేక్ ఇవ్వడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. హాల్లో కూర్చొని ఉన్నాం సార్. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన ముగ్గురిని నిలబెట్టారు సార్. నిలబెట్టినప్పుడు మీరు ఒక మాట అడిగారు సార్, మీరు 7th క్లాస్లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు, 10th క్లాస్లో దానికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. తెచ్చుకోలేని నమ్మకం ఉన్న వాళ్ళు సంతకం పెట్టద్దండి, మీరు తెల్ల కాగితం పెడుతున్నారు, సంతకం పెట్టండి, మీరు తెచ్చుకోగల నమ్మకం ఉంటే అని చెప్పారు సార్. ఇది మీకు ఛాలెంజ్. మీరు ఈ ఛాలెంజ్ మీకు నమ్మకం ఉందా మీ మీద అని అడిగారు సార్. ఆ రోజు సరే సార్ నేను పెడతాను సార్ అని సంతకం పెట్టాను సార్. ఆ రోజు మార్కుల కంటే ఎక్కువ మార్కులు కొట్టాను సార్. మండల్ ఫస్ట్ వచ్చాను సార్. ఆ రోజు మీరు నాకు ఆ రోజున ఛాలెంజ్ ఇచ్చినప్పుడు నాకు అనిపించింది సార్ నన్నే ఎందుకు అడిగాడు, నేనే ఎందుకు పెట్టాలి సంతకం, నా మీద ఎందుకు ఈ ఛాలెంజ్ అని. ఆ రోజున అర్థం కాలేదు సార్. తర్వాత నాకు అర్థమైంది సార్. ఇంటర్మీడియట్కి వెళ్ళాను సార్. నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి మారాను. ఇంగ్లీష్ మీడియంలో నేను చదువుకొని ఇంగ్లీష్లో అన్ని సబ్జెక్టులు చదువుకొని ఎంసెట్ రాసి 1450 ర్యాంక్ సాధించాను సార్.
అప్పుడు అర్థమైంది సార్, ఓహో ఇది కొత్త ఛాలెంజ్ ఉంది దీని తర్వాత. అది అక్కడితో అయిపోలేదు సార్. ఇంజనీరింగ్ వెళ్ళాను 4 ఏళ్ళు అయిపోయింది. ఉద్యోగం రావాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ కొత్త పదవి మొదలైంది సార్. నేను సాధించగలనా? అప్పుడు అది సాధించాను సార్. అది ఒక ఛాలెంజ్ అయిపోయింది, సాధించాను సార్. అక్కడితో అయిపోయింది అనుకున్నాను సార్, కాలేదు. తర్వాత 17 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో పనిచేశాను సార్. ఈ రోజు ఒక ఆర్కిటెక్ట్గా వర్క్ చేస్తున్నాను సార్. రోజుకు నాకు కనీసం 4 రకాల ప్రాబ్లంలు తీసుకొచ్చి నా దగ్గరకు వస్తున్నారు సార్, దాన్ని సాల్వ్ చేయమని. ప్రతి ఒక్కటి ఒక ఛాలెంజ్ సార్. నా లైఫ్ మొత్తం ఛాలెంజెస్తో నిండిపోయిందని మీరు నాకు ఆ రోజే చెప్పారు సార్. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది సార్, నాకు ఛాలెంజ్ ముందుగా పరిచయం చేసినందుకు. It's a family party.